Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశి సంచారం చేసే కాలాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పవిత్రమైన రోజునే మనం మకర సంక్రాంతిని జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఈ పండుగ జరుపుకునేందుకు గల కారణాలు ఏమిటి, దీని వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలోనూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మకర సంక్రాంతి, తిల సంక్రాంతి, పొంగల్ అనే పేర్లతో జరుపుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్లో సరదాల సంక్రాంతి వస్తుందంటేనే చాలు, రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బెమ్మలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు, ఈ సమయంలోనే రైతులకు పంట కూడా చేతికి అందుతుంది. ఇలా ఒకటి రెండు కాదు, అనేక విశేషాంశాలున్నాయి ఈ సంక్రాంతి పండుగలో. అంతేకాదండోయ్, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు మొదలైనవి ఎన్నో అంశాలతో కూడుకున్నదే ఈ పండుగ. ఈ సంక్రాంతి రోజుననే పెద్దల పండుగ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులకు తర్పణాలను వదులుతారు. ఇలా ఈ రోజునే ఎందుకు తర్పణాలు సమర్పిస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ సాహిత్యంలో ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన పురాణ రాజు భగీరథుడు. భగీరథుడు గంగను భూమిపైకి తీసుకొని వచ్చిన మహాముని. ఆ పవిత్రమైన గంగా నదిని స్వర్గం నుంచి భూమిపైకి తపస్సు చేయడం ద్వారా తీసుకొని వచ్చాడు. సూర్యవంశపు రాజైన సగరునికి కేసిని, సుమతి అనే ఇద్దరు భార్యలు కలరు. కేసినికి అసమంజసుడనే ఒక కుమారుడు ఉన్నాడు. సుమతికి 60,000 మంది కుమారులు ఉన్నారు. సగరుని కుమారుడు అసమంజసుడు, అతని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుడి కుమారుడు భగీరథుడు. ఒకరోజు భగీరథుని ముత్తాత అయిన సగర రాజు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తాడు. అయితే ఆ యాగం అశ్వాన్ని ఇంద్రుడు దొంగలించి పాతాళంలో ఉన్న కపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్రదేశంలో నిర్బంధిస్తాడు. సగరుడు అతని 60,000 మంది కుమారులు పాతాళంలో ఉన్న అశ్వాన్ని కనిపెడతారు. అప్పుడు వారు తమ బొంగురు శబ్దాలతో కపిల మహర్షిని కలువరపరుస్తారు. కోపోద్రిక్తుడైన కపిల మహర్షి సగరుడు అతని 60,000 మంది కుమారులను ఆ ఋషి అగ్ని నేత్రాలచే బూడిదగా మారుస్తారు. వారికి ఉత్తమ గతులు లభించాలంటే దివిలో ఉన్న గంగ పాతాళంలోనికి రావాలని, అది పొందే వరకు వీరికి అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత తరతరాలుగా సంక్రమిస్తుంది అని శపిస్తాడు. కొంతకాలానికి సగరుని యొక్క ముని మనవుడైన భగీరథుడు అయోధ్య సింహాసనాన్ని అధిరోహించిన తరువాత తన తరాల వారికి ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగాదేవిని ప్రార్థించడానికి హిమాలయాల్లో తపస్సు చేస్తాడు. భగీరథుని దీక్షకు గంగాదేవి ప్రత్యక్షమవుతుంది. స్వర్గం నుంచి భూమికి దిగితే తన దూకుడు శక్తిని నిలబట్టుకోవడం కష్టమని, దానిని తట్టుకోవాలంటే జడలు కట్టిన నీలకంఠం ఉన్న శివుడు మాత్రమే దానికి నిలబడగల శక్తి ఉందని, అందుకు శివుడి అనుగ్రహం పొందాలని భగీరథుడికి చెప్తుంది. అప్పుడు భగీరథుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు. అందుకు అనుగ్రహించిన శివుడు దివిలోని గంగను భూమికి రాగానే తలపైన మోపి జటాజూటంలో బంధిస్తాడు. భగీరథుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదులుతాడు. భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగుతుంది. దారిలో జహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తుతుంది. దానికి కోపగించిన ముని గంగను మొత్తం తాగేస్తాడు. ఆ భగీరథుని ప్రయత్నం విని ఆ జహ్నుముని తన చెవి గుండా గంగను వదులుతాడు. కావున గంగకు జాహ్నవి అనే పేరు కూడా కలుగుతుంది. ఆ పైన గంగ సముద్రంలోనికి ప్రవేశించి పాతాళానికి చేరి సగరునికి, అతని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేస్తుంది. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి రోజున భూమిపైకి వస్తుంది గంగాదేవి. అందుకే ఈ రోజున పితృతర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి.
కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రాంతి అంటేనే సంక్రమణం అంటే చేరుట అని అర్థం. సూర్యుడు మకరి రాశిలోనికి ప్రవేశించే కాలమే మకర సంక్రాంతి. ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఉండే కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణ పుణ్యకాలమే. అంటే 6 నెలల కాలం ఈ కాలం ఉంటుంది. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణం. ఈ 6 నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు, మిగిలిన 6 నెలల కాలమైన దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రిగా ఉంటుంది. కనుక దేవతలు మేలుకునే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం. కనుకనే ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాతనే తనువు చాలించాడు ఆ మహానుభావుడైన భీష్ముడు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైనదని చెప్పవచ్చు. ధాన్యం, ఫలాలు, విసనకర్రలు, వస్త్రము, కూరగాయలు, దుంపలు, నువ్వులు, చెరుకు మొదలైనవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలం నందు చేసే గోదానం వలన స్వర్గవాసం కలుగుతుందని విశ్వసిస్తారు. 2వ రోజు అయిన ఈ సంక్రాంతి నాడు పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. సంక్రాంతి అంటేనే ప్రతి ఇంటిలోనూ అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, లడ్లు, పాల తాలికలు, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన ఎన్నో వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి పండుగను ఆస్వాదిస్తారు. ఈ పండుగ రోజున ఇంకొక సుందర దృశ్యం ఏమిటంటే గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. అలాగే ఈ పండుగలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ముగ్గులపై పెట్టే గొబ్బెమ్మలు. స్త్రీలు ముగ్గులు పెట్టి వాటిపైన ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. ఈ గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతంగా చెప్పవచ్చు. ఈ గొబ్బెమ్మల తలపైన కనిపించే రంగురంగుల పూల రేకులు, పసుపు, కుంకుమలు ఆ గోపికలందరూకి భర్తలు జీవించి ఉన్న పుణ్య స్త్రీలకు సంకేతంగా చెప్పవచ్చు. గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గొబ్బెమ్మలు. మధ్యలో ఉండే గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతంగా చెప్తారు. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణభక్తి తమకు కలగాలని ప్రార్థిస్తారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి దానిపైన గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇలా సాయంత్రం గొబ్బెమ్మ చుట్టూ నృత్యం చేస్తూ పాటలు పాడతారు. దీనినే సందె గొబ్బెమ్మ అంటారు. ఈ సంక్రాంతి రోజు నాడే ఆది శంకరాచార్యుడు కూడా సన్యాసం పుచ్చుకున్నాడు. పుష్యమాసంలో వైష్ణవ భక్తులు ధనుర్మాసం వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి రోజున గోదా కళ్యాణం జరిపి వ్రతాన్ని పరిసమాప్తి గావించి తరిస్తారు. ఈ గోదా కళ్యాణం ఎందుకు చేస్తారు అని తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మకర సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను అలాగే ఈరోజు జరిగే విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. మరి 3వ రోజు అయిన కనుమ పండుగ గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశి సంచారం చేసే కాలాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పవిత్ర